హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరిటెక్ ఎక్స్పెరిమెంట్స్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఒక ప్రొజెక్టర్ అయితే తయారు చేసాం గాయ్స్. నాకైతే చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. ఒక సినిమా లెవెల్ అయితే రాదు, కానీ మనకి ఇంట్లో అయితే కరెక్ట్ సరిపోతుంది. ఈ వీడియోకి అయితే నేను ఒక 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను అనమాట. లైక్స్ అయితే కంపల్సరీ కంప్లీట్ చేయండి. నాకు అదొక ప్రోటీన్ ఎనర్జీ లాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ఫుల్గా అవుతుంది గాయ్స్. నాది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ఫస్ట్గా అయితే వస్తుంది అనమాట. ఇంకెందుకు మరి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గాయ్స్. ఒక కార్డ్బోర్డ్ షీట్ అయితే తీసుకున్నాను. ఒక 17 సెంటీమీటర్స్ అయితే తీసుకుంటున్నాను. కరెక్ట్గా మెజర్ పెట్టి కట్ చేసుకుంటాను. మనకు బాక్స్ షేప్ అయితే కావాలన్నమాట. బాక్స్ షేప్ మామూలుగా మనం వేరే బాక్స్ షేప్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే మనం నా మొబైల్ కరెక్ట్గా సైజు పట్టేవని తీసుకుంటే కన్నా మన క్లారిటీ అనేది బాగా వస్తుంది అనమాట. ఎక్కువ వస్తే కన్నా లైటింగ్ వల్ల లోపలే బాక్స్లోనే ఉండిపోతుంది. అందుకే నేను పెన్తో మార్క్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్గా వస్తుంది. నేను తీసుకున్న మెజర్ని అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే నాకు చాలా బాగా ఫినిషింగ్ వచ్చింది. 2 సైడ్స్ మనం అట్టలు అయితే తీసుకున్నాం అనమాట. అంటే మనకు కరెక్ట్ బాక్స్ షేప్ కావాలి కాబట్టి ఫేక్కి వేసేసాను. తర్వాత మీరు కూడా వేసేసుకోండి. ఈ ముందర కూడా మనం అడ్డగోడలాగా మనం ఒక కార్డ్బోర్డ్ షీట్లో నేను ఇందులో ఒకటైతే ఫేక్ కేస్ అంటించాను అనమాట. ఇంకోటి మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వేసుకొని దానికి హోల్ వేసుకొని మనం బిగించాలి. అందుకోసం ఫస్ట్ నేను ఆ కార్డ్బోర్డ్ మీద రౌండ్ షేప్ అయితే మనం మెజర్ తీసుకున్నాము. రౌండర్తో మెజర్ అయితే తీసుకుంటున్నాను. కరెక్ట్గా రౌండ్ వేసుకోండి. తర్వాత కట్ చేయండి. తర్వాత మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అయితే తీసుకున్నాను. ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ని కరెక్ట్గా దాంట్లో కూర్చోబెట్టండి. ఎందుకంటే మనం ఫేక్కి అయితే యూజ్ చేయము. ఫేక్కి యూజ్ చేస్తే దాని మీద అయితే ఒకవేళ ఖర్చుకోవడం అయితే జరుగుతుంది. అప్పుడు మనకు ఆ గ్లాస్ అంతా చెడిపోతుంది అనమాట. అందుకే జస్ట్ అది కరెక్ట్ దాని సైజు కూర్చోబెడితే కానీ అదేమి ఊడిపోదు అనమాట. దానికి కూడా ఫేక్కి వేసేసాను. అది సింపుల్ కదా, అందుకే నేను చూపెట్టలేదు. ఇప్పుడైతే మనం ఒక మొబైల్ స్టాండ్ అనమాట. దాంట్లో కరెక్ట్గా మన మొబైల్ నిలబడుకోవాలంటే ఒక స్టాండ్ అయితే చేసేసాను. ఇవైతే మొబైల్ క్లాంప్స్ అనమాట. మొబైల్ కింది పడిపోకుండా క్లాంప్స్ అయితే యూజ్ చేస్తున్నాను. కరెక్ట్గా మనం ఫేక్కి వేసి అయితే అంటించుకోండి. నేను ఫేక్కి వేసాను, కరెక్ట్గా అంటించుకుంటున్నాను అనమాట. మిడిల్ వేసి అంటించుకుంటున్నాను. తర్వాత అలాగే పైన కూడా ఫేక్కి వేసుకొని అంటించుకోవాలి. అందుకంటే ముందు మనం మొబైల్ సైజ్ అయితే మనం మెజర్మెంట్ తీసుకోవాలి. నాకైతే కరెక్ట్ 77 సెంటీమీటర్స్ అయితే వచ్చింది. ఆ 7 సెంటీమీటర్స్ కంటే 1 ఇంచు పైన అయితే పెట్టుకుంటున్నాను. కరెక్ట్గా అయితే పడుతుంది అనమాట నా మొబైల్. తర్వాత మనం చూడండి, టోటల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. తర్వాత మనం పైన కప్ అయితే చేద్దాం అనమాట. అంటే బ్రైట్నెస్ అంతా బయటకు వెళ్ళకోకుండా దీనిపైన అయితే షీట్ అయితే ఒకటి మనం వేయాలి. కరెక్ట్గా నేనైతే దీని అడ్జస్ట్ టోటల్ మొత్తం బ్లాక్ టేప్ అయితే అంటించేస్తాను అనమాట. ఎందుకంటే మనకు ఆ బ్రైట్నెస్ అంతా బయటికి రాకూడదు అనమాట. అందుకే నేను అంటించాను. మనం ఇదైతే ఈ విధంగా పెట్టండి. అలాగే మనం ఈ పైన డోర్ అయితే వేద్దాం అనుకున్నాం కదా, ఇది కూడా వేసేద్దాము. ఒక చిన్న బ్లాక్ టేప్ అయితే తీసుకోండి, కొంత ఉంటుంది అనమాట. తర్వాత ఒక సైడ్ అంటించేయండి. అలా కట్ చేసుకున్న తర్వాత కింద కూడా అంటించేయండి. తర్వాత మన యూతల సైడ్ కూడా మనం ఒక టేప్ అయితే వేద్దాము. ఒక డోర్ లాగా వర్క్ అయితే చేస్తున్నాం అనమాట. ఇది యూతలు కూడా వేస్తున్నాను. టేప్ అయితే కొంచెం అలా తీసుకొని కింద కూడా అంటించిన తర్వాత కట్ చేసుకోండి. సింపుల్గా డోర్ అయితే తయారవుతుంది, ఓపెన్ చేసుకోవడానికి, క్లోజ్ చేసుకోవడానికి. తర్వాత ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత చాలా గ్యాప్ అయితే వస్తుంది. అందుకోసం ఇది ఒక లాక్ అనమాట. మనం ఇది కూడా లాక్ లాగా ఇది అడ వరకు కట్ చేసుకొని మన మొబైల్ పెట్టగానే తర్వాత ఇది క్లోజ్ చేసి ఈ ప్లాస్టర్ అయితే అంటించేసాము. సింపుల్గా ఉంటుంది. కరెక్ట్గా ఇప్పుడైతే బాగా ముందరికి కూడా జరుగుతుంది అనమాట. ఇప్పుడైతే టోటల్గా మనకు ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాము. ఇది కూడా నేను ఈ విధంగా అయితే టెస్ట్ చేస్తున్నాను. లోపల మొబైల్ పెట్టాను అనమాట. కరెక్ట్గా పైన క్యాప్ అయితే ఊడిపోయింది. అందుకే నేను డబుల్ బ్లాస్ట్ అయితే అంటించాను. ఇప్పుడైతే నేను RRR మూవీ ట్రైలర్ డాన్స్ అయితే పెడతాను. ఎంతమంది ఈ వీడియోని చూసినారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
దీన్ని అర్థం అవుతుందా? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే సో చూసారు కదా గాయ్స్, ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ కామెంట్ చేయండి ఈ వీడియో ఎలాగుందని, అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మన ఛానల్ లోగో అయితే వస్తుందన్నమాట. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మన ఓల్డ్ వీడియోస్ అయితే వస్తాయన్నమాట. మీరు మిస్ అయినట్లయితే కనుక వీడియోస్ చూడండి. ఓకే, బాయ్ గైస్.